ఇప్పుడున్న రోజుల్లో యాక్చువల్గా ఇప్పుడు అంత ఈ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక రకరకాల ప్రాబ్లమ్స్ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. వాళ్ళని మన ప్రకృతి వైద్య పరంగా ఏ రకంగా ట్రీట్ చేయవచ్చు? నేను అదే ఇందాక మీతో చెప్పినట్లు కూడా చెప్పాను. ఇవాళ వచ్చేటటువంటి డిసీజ్లో చాలా వరకు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేకమైనటువంటి వాళ్ళలో ఒత్తిడి ఒక కారణంగా ఉంది. అంటే మన సమయానికి అన్నం తినకపోవడం, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ తోటి పాటుగా ఒత్తిడి కూడా, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నటువంటిది ఉంది. ఇప్పుడు చాలామంది హార్ట్ అటాక్లు కానీ, తర్వాత బీపీలు కానీ, షుగర్ ఇవన్నీ కూడా ఒక కారణంగా ఉంది. దీనికి మనం అంటే ధ్యానంలో రకరకాల ధ్యానాలలో కూడా రకరకాలు ఉన్నాయి. మనం దాంట్లో ప్రధానంగా మనం వాళ్ళని ధ్యానంతో పాటుగా డైట్ మారినప్పుడు కూడా కొంత వాళ్ళ అంటే మన లోపల పాజిటివ్గా ఉంటే మైండ్ కూడా పాజిటివ్ ఉంటుంది. ఉదాహరణకి మన పొట్ట బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ అంటాం. అంటే నీకు దీనికి లింక్ ఉంటుంది. ఇది బాగుంటే ఇది బాగుంటుంది. పొట్ట అంటే ఇది బాగుంటే ఇది బాగుంటుంది. ఇది ఇలా బాగలేదనుకో ఇలా బాగుంటుంది. మీకు సింపుల్గా చెప్తా, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, మోషన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని మీరు చూడండి, అంటే అనీజీగా ఉంటుంది, తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఇబ్బందిగా ఉన్నప్పుడు తన పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు, తర్వాత డల్గా ఉంటాడు, చికాగా ఉంటాడు, ఏ చిన్న వాటికి ఇరిటేట్ అవుతాడు. అంటే అందుకే నేను ఏంటంటే ఇది బాగుండాలి. అంటే ఇది బాగుండాలంటే నువ్వేం చేయాలా, నీ దాంట్లో వేసేటటువంటి ఆహారాన్ని కరెక్ట్గా ఉండాలి. మన బాడీ కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటిది. అంటే ఇవాళ మనం ఏఐ కానీ రకరకాల మెషిన్స్ వచ్చినాయి కదా, రోబోలు వచ్చినాయి కదా, రకరకాలు ఉన్నాయి కదా, ఆధునిక మన రోబోలు కూడా ఉన్నాయి కదా. వాటన్నిటికంటే కూడా అత్యంత ఆధునికమైనటువంటి యంత్రాలన్నిటికంటే కూడా మన బాడీ ఒక అద్భుతమైనటువంటి యంత్రం. ఈ మిషన్కున్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా మిషన్స్ ఏమో ఏదైనా బాడీ తప్పినా లేకపోతే పాడైనా దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. మన బాడీకి ఏంటంటే ఈ మిషన్ అదే రిపేర్ చేసుకుంటుంది. ఇది చాలామంది దీన్ని గుర్తించట్ల. కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మిషన్ అంటే యంత్రం లాంటిది ఇది. మన బాడీ దాన్ని డస్ట్బిన్ లెక్క తయారు చేస్తున్నాం. మనం ఎప్పుడన్నా తప్పినా దాన్ని రిపేర్ చేసుకుంటాం. దానికి టైం ఇవ్వాలి. మనం టైం ఇవ్వట్లే, మందులు వేస్తున్నాం, దానికి రకరకాలు చేస్తున్నాం. సార్ దాంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటా. కానీ ఇట్లా అందుకే నేను అనేది ఏంటంటే ఆ బాడీని మనం కాపాడుకుంటే ఇదంతా బాగుంటే ఈ ఒత్తిడి అంతా కూడా ఎక్కడంటే నువ్వు ఇక్కడ మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఒత్తిడి కూడా సహజంగా తగ్గుతుంది. నీకు ఏదైనా సమస్య వచ్చినా దాన్ని అధిగమించగలిగేటటువంటి ఒక ఆలోచన నీకు వస్తుంది. అటువంటి ఆలోచన చాలామంది ఈ ఒత్తిడి నుంచి జ్ఞాపక శక్తి కూడా కోల్పోతున్నటువంటిది ఉంది. అట్లా అంటే మన బాడీ బాగున్నప్పుడు, మన శరీర ధర్మం బాగున్నప్పుడు ఈ ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒత్తిడిని కూడా జయించవచ్చు. దీనికి తోడు మనం చెప్పేటటువంటి మెడిటేషన్ కూడా ఉపయోగపడుతుంది.